పేరు కృష్ణవేణి. అందరూ బాగున్నారండి? ఈ రోజండి నేను మా నూనెల గురించి కొన్ని మాటలు చెప్తానండి సంతోషంగా. ఎందుకంటే నేను ఇచ్చిన నూనెలు ప్రతి వాళ్ళకి బాగా చక్కగా పడుతున్నాయి. ప్రతి వాళ్ళు నాకు రివ్యూలు కూడా ఇస్తున్నారు. ఏంటంటే నేను తయారు చేసే నూనె ఎవరి ఏజ్కి తగ్గట్టు ఎవరి ప్రాబ్లంకి తగ్గట్టు ఇస్తున్నాను. వాళ్ళకి సంతోషంగా పడుతున్నాయి, మాకు కూడా సంతోషంగా రివ్యూలు ఇస్తున్నారండి. అందుకని నేను చెప్తున్నాను, 4 మాటలు చెప్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు చెప్తున్నాను. ఈ పాప అండి మల్లేశ్వరి. ఈ పాపకే నేను నూనె ఇచ్చాను. ఎందుకంటే ఈవిడికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉందంట. హెల్త్ ప్రాబ్లం వల్ల ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల వేడి చేసేసి బాగా వేడికి బాగా జుట్టు రాలిపోయిందంట. అసలు ఆగుతలేదు జుట్టు. చాలా రకాలు వాడాను నేను. అంటే నాకైతే మట్టుకు నేను చాలా రకాలు వాడాను. అసలు నాకు జుట్టు అయితే మట్టుకి రావడం ఆగట్లేదు. మీ నూనె వండని అడిగింది. నేను ఆ పాపకే అంటే ఇప్పుడు టీచర్ అండి ఆ పాపకే నాకు ఆవిడ ఏజ్కు తగ్గట్టు ఆవిడ ప్రాబ్లం తగ్గట్టు నేను తయారు చేసి ఇచ్చాను. ఆవిడ బాగా పనిచేసింది. బాగా చాలా బాగా జుట్టు రావడం ఆగిపోయింది. అందుకని ఆవిడ సంతోషం కొలిది నాకు రివ్యూ కూడా పెట్టింది. సంతోషం కొలి పెట్టింది ఆ రివ్యూ. ఎందుకంటే ఆవిడకి బాగా పడ్డాది కాబట్టి నాకు సంతోషం కొలిది రివ్యూ పెట్టిందండి. ఇదిగోండి ఈ పాప రాజమండ్రి అండి. ఈ పాపదే. ఈ పాప పేరు అనుష. ఈ పాప నూనె నా దగ్గర తీసుకుందే. అంటే ఆ పాప అందే నాకు కూడా నాకు జుట్టు బాగా రాలిపోతుంది, నాకు నూనె ఇవ్వందే. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆవిడకి కూడా బాగా పడ్డది. మళ్ళీ ఆవిడే తీసుకున్నది కాకుండా వాళ్ళ ఫ్యామిలీ తరపుల్ని మళ్ళీ వాళ్ళకి చాలా కస్టమర్ని తీసుకొచ్చిందండి నాకు. ఎందుకంటే ఆవిడకి బాగా పడ్డది కాబట్టి చాలా మందిని తీసుకొచ్చింది. ఆడకు కూడా చక్కగా సెట్ అయిందంట. ఇదిగోండి ఇంకొక పాప అండి. ఈ పాప ఊరు తెనాలి. ఈవిడ పేరు శిరీష. ఈ పిల్ల కంప్యూటర్ జాబ్ చేద్దండి. ఈ పాప కూడా నా దగ్గర నూనె తీసుకుంది. ఎలాగంటే ఆంటీ నాకైతే మట్టి జుట్టు బాగా రాలిపోతుంది, నాకైతే నూనె ఆంటీ అని అడిగింది. అడిగితే నేను ఆ పాప ఏజ్ని బట్టి ఆవిడకి ప్రాబ్లం బట్టి తయారు చేసి ఇచ్చాను. ఆ పాపకు కూడా బాగా పడ్డది. పాపకు తల కూడా జుట్టు కూడా ఎదుగుదల వచ్చింది. అంత బాగుంది జుట్టు. ఆ పాప కూడా రివ్యూ పెట్టింది మాకు. ఎందుకంటే నాకు వాళ్ళ సంతోషం ఏంటంటే వాళ్ళ జుట్టు రావడం ఆగిన తర్వాత వాళ్ళే మాకు ఫోన్ చేసి ఆంటీ నేను రివ్యూ పెడుతున్నానని ఆ పాప కూడా పెట్టింది. ఇదిగోండి ఈ పాప చూడండి. ఇదిగోండి ఇంకొక పాప. ఈవిడ పేరు లావణ్య అండి. ఈవిడ ఏలూరు. ఈ పాప ఏలూరు అయితే ఈవిడి పళ్ళ దాటరండి. ఈ పాప కూడా నా దగ్గర నూనె తీసుకుందండి. తీసుకుని నాకు జుట్టు బాగా రాలుతుంది ఆంటీ నాకైతే నూనె ఇమ్మందే. ఆ పాపకు కూడా ఇచ్చాను. ఇస్తే ఆ పాపకు కూడా బాగా సెట్ అయ్యింది. చక్క జుట్టు రావటం ఆగింది. జుట్టు కూడా ఒత్తుగా ఉందంట. జుట్టు కూడా చక్క ఎదుగుదల వచ్చిందంటే నేను కూడా రివ్యూ ఇస్తున్నానని ఈ పాప కూడా మాకు రివ్యూ ఇచ్చిందండి. ఇదిగోండి ఇంకొక ఆవిడండి. ఆవిడ తమిళనాడండి. ఆడ కూడా వాళ్ళ పాపకంట జుట్టు రాలిపోతుందంట. చాలా రకాలు వాడిందంట వాళ్ళ పాపకి. వాడిన తర్వాత ఏది అసలు పడలేదంట. అసలు జుట్టు రావటం ఆగలేదంట. ఆగపోయేటప్పటికి నాకు ఫోన్ చేసిందండి ఆవిడ. చేసి నాకు అమ్మ మాకైతే మట్టికి మా పాపకండి జుట్టు బాగా రాలిపోతుందండి, మాకు కూడా నూనె వండంది. నేను ఏం చేశానంటే వాళ్ళ పాప ఏజ్ని బట్టి వాళ్ళ పాప ప్రాబ్లాన్ని బట్టి నేను ఆ జుట్టు రావటం అది ఎలా బాగా రాలుతుంది అలా రాలబట్టి అడుగుతాం కదండి. అది ప్రాబ్లాన్ని బట్టి ఏజ్ని బట్టి నేను నూనె తయారు చేసి వాళ్ళకి తగ్గ ఆయుర్వేదాలు వేసి ఆ పిల్లకి ఏం నూనె పడద్దో అని తగ్గ ఆయుర్వేదాలు వేసి నూనె తయారు చేసి ఇచ్చానండి. ఆ పాపకు కూడా నూనె బాగా సెట్ అయిందంట. చక్కగా బాగుందంట. జుట్టు కూడా రాలకుండా జుట్టు కూడా గట్టిగా ఎదుగుదల వచ్చిందంట. అందుకని ఆవిడ కూడా మాకు రివ్యూ ఇచ్చిందండి. ఇదిగోండి ఆ పాపకైతే జుట్టు రాలతలేదంట. అందుకని నాకు రివ్యూ ఇచ్చినప్పుడు అక్క నాకైతే మట్టికి మా పాపకే జుట్టు రాలతలేదని దువ్వి చూపించిందండి. దువ్వి చూపించి వీడియో పెట్టి నాకు రివ్యూ ఇచ్చిందండి ఆ ఆవిడ కూడా. ఇంకొక పాప అండి. ఆ పాపకండి జుట్టు బాగా ఇదిగో ఈ పక్క నుంచి ఈ పక్కకే ఇక్కడ పలసపడిపోయిందండి. ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి బాగా పలసపడిపోయింది. పలసపడిపోయిన తర్వాత ఈవిడ ఏం చేసిందంటే ఈ పాప ఇలా ఎదరు జుట్టుని ఇలా కవర్ చేసి ఇక్కడ లెబ్బర్ బ్యాండ్ పెట్టుకునేదండి. అలాంటి పాప అండి నాకు ఫోన్ చేసిందండి. వచ్చేసిందండి బాగా పలసగా అయిపోయింది. పలసగా అయిపోబట్టి నాకు ఫోన్ చేసి ఆంటీ నా పిల్లకి నమ్మకం కూడా లేదండి. సరిగ్గా నమ్మకం లేకుండా కూడా వస్తుందా లేదా అన్నట్టు నాకు ఫోన్ చేసి ఆంటీ నాకు నూనె ఉండండి మరి ఏం చేదో అసలు నాకు ఆ పిల్లకి నమ్మకం లేకుండా నమ్మకంతో తీసుకుంది నూనె. తీసుకుని నా దగ్గర ఆవిడకి ఏం చేశానంటే ఆ పాపులను తగ్గట్టు ఆ పిల్ల ఏజ్ని తగ్గట్టు నేను నాకు దానికి తగ్గ ఆ నూనెకి తగ్గ ఔషధాలు వేసి తయారు చేసి ఇచ్చానండి. ఆ పిల్లకండి జుట్టు చక్కగా వచ్చేసింది. ఇదివరకు అయితే నలుగురిలోకి వెళ్ళలేకపోయేదంట.
ఇప్పుడైతే మట్టికి ఆంటీ నాకు థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ చెప్పింది. థ్యాంక్స్ చెప్పి ఆంటీ నాకు ఇప్పుడైతే మట్టికి చాలా బాగుంది, జుట్టు కూడా వచ్చింది, జుట్టు ఒత్తయింది. ఇప్పుడైతే మట్టి నలుగురిలోకి కూడా వెళ్ళడానికి ఎంతో ఆనందంగా ఉంది నాకు. అందుకని నేను రివ్యూ ఇస్తాను ఆంటీ అని నాకు రివ్యూ ఇచ్చిందండి ఆ పాపకండి. ఆ పాపకే అంటే ఇక్కడ జుట్టు ఉండేదండి, ఈ సైడ్ గ్యాప్ వచ్చేసిందండి. గ్యాప్ వచ్చేస్తే ఇప్పుడు ఆ గ్యాప్కి జుట్టు వచ్చేసిందండి. జుట్టు చక్కగా ఒత్తుగా వచ్చిన బట్ట ఆ పాప కూడా నాకు రివ్యూ పెట్టిందండి. ఇంకొక పాప అండి, ఆవిడ లాయర్ అండి. లాయర్ అయితే ఆవిడ కూడా నా దగ్గర నూనె తీసుకుంది. అంటే జుట్టు రాలతం కాదు, జుట్టు ఎదుగుదలకు తీసుకుందండి. ఆవిడ జుట్టు ఎదుగుదలకు తీసుకోబట్టి ఆవిడ కూడా జుట్టు ఎదిగిందండి. ఆవిడ కూడా మాకు అంటే ఆవిడ లాయరు, ఆవిడ కూడా మాకు రివ్యూ ఇచ్చిందండి. అంటే జుట్టు బాగా ఎదిగింది కాబట్టి, మా నూనె బాగా పడ్డాది కాబట్టి, నేను మంచి ఔషధాలు వేసి తయారు చేసి ఇచ్చాను కాబట్టి ఆవిడ జుట్టు బాగా ఎదిగింది కాబట్టి ఆవిడ కూడా మాకు ఆవిడ లాయర్ అయినా సరే రివ్యూ ఇచ్చిందండి. ఇంకొక పాప అండి, ఆ పాపకు కూడా జుట్టు బాగా రాలిపోయేదంట, పేను కొరుకుడు కూడా ఉందంట. ఉంటే ఆవిడ కూడా వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి నూనె తీసుకుందంటే పాపకే. తీసుకుంటే ఆవిడకి కూడా జుట్టు రావటం ఆగిపోయిందంట, చక్కగా జుట్టు వచ్చిందంట. అందుకని ఆవిడ కూడా వాళ్ళ పాపకు దువ్వి నాకు రివ్యూ పెట్టిందండి. అంటే ఆ పాపకి ఇలాగ అయిందమ్మా, చక్క బాగా పడ్డది మీ నూనె బాగా పడ్డదని మాకు మళ్ళీ వాళ్ళ అమ్మ ఆ పిల్లకి దువ్వి మాకు రివ్యూ పెట్టిందండి. అండి ఈ బాబు అండి, ఇంకో బాబు తీసుకున్నాడు, ఆ బాబు నర్సు అండి. ఆ పిల్లోడి పేరు నాయక్ అండి. వాళ్ళది హైదరాబాద్ అయితే నాకు ఫోన్ చేశాడండి. చేసి ఆంటీ నాకైతే మట్టికి జుట్టు బాగా రాలిపోతుంది, బాగా సుండ్రుంది ఆంటీ అని నా దగ్గర నూనె తీసుకున్నాడండి. అంటే ఆ పిల్లోడు తగ్గట్టు, ప్రాబ్లం తగ్గట్టు, నేను బాబు తగ్గట్టు, ఏజ్కి తగ్గట్టు ఔషధాలు, అంటే నేను తగ్గట్టు ఔషధాలు వేసి ఆ పిల్లోడికి నూనె ఇచ్చానండి. ఆ పిల్లోడు బాగా సెట్ అయిందంట. సుండ్రు తగ్గిపోయి జుట్టు బాగా రావటం తగ్గిపోయిందంట. తగ్గుమని బట్టి చాలా థ్యాంక్స్ ఆంటీ. నేను చాలా రకాలు వాడాను, అయినా నాకు పడలేదు. నాకు ఏ పడలేదు, మీరు ఇచ్చిన నూనె నాకు బాగా సెట్ అయ్యింది, బాగా నాకు పడింది అని అన్నాడండి. ఆ పిల్లోడు కూడా సంతోషం కొలిది ఆ రివ్యూ ఇచ్చాడండి. ఇదిగోండి ఇంకొక బాబు తీసుకున్నాడు. ఆ బాబు పేరండి సంతోష్ అండి. ఆ బాబు సాఫ్ట్వేర్ అండి. ఆ బాబు కూడా మా దగ్గర నూనె తీసుకున్నాడు. నూనె అంటే మా బాబు కంటే బాగా జుట్టు రాలిపోయేదంట. జుట్టు రాలిపోబట్టి మా దగ్గర నూనె తీసుకున్నాడు. ఆ బాబుకు కూడా మనకి ఈ పక్క బాగా పలసపడిపోయినాయంటండి. పలసపడిపోయిన బట్టి ఆ బాబు కూడా మా దగ్గర నూనె తీసుకున్నాడు. ఇప్పుడైతే చక్కగా వచ్చిందంట, జుట్టు రావడం తగ్గిపోయిందంట. ఆ బాబు కూడా మా దగ్గర అంటే మాకు రివ్యూ ఇచ్చాడండి, సంతోషం కొలిది. ఇలాంటి వాళ్ళండి చాలామంది తీసుకున్నారు. పోలీసులు ఏంటి, లాయర్లు ఏంటి, డాక్టర్లు ఏంటి, మనకి ఉద్యోగం పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళు ఏంటి, ప్రతి అంటే ఇంటికాడ పని చేసుకునేవాళ్ళు, షాపులు నడుపుకునే వాళ్ళైనా, మిషన్ కుట్టుకునే వాళ్ళైనా, ప్రతి ఆడబిడ్డ నా దగ్గర నూనె తీసుకుని రివ్యూలు ఇచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఆడబిడ్డకి థ్యాంక్స్ చెప్తాను. ప్రతి ఒక్కొక్కరికి ప్రతి థ్యాంక్స్ అండి. చాలా సంతోషం కొలిది చెప్తున్నాను. ప్రతి వాళ్ళు అంటే నా దగ్గర నా మీద నమ్మకం ఉంచి, ఎంత అంటే ఇలాగా నా మీద నమ్మకం ఉంచి మీరు తీసుకున్నందుకు, మీరు రివ్యూ పెట్టినందుకు ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ అండి. అందుకని నాకు సంతోషం కొలిది చెప్తున్నాను. చాలామంది అండి ఇది ఉత్తిదే అని కామెంట్లు పెడుతున్నారు. ఇంకా మా దగ్గర నూనెలు తీసుకున్న వాడిన వాళ్ళకి, వాళ్ళ రివ్యూలు పెట్టిన వాళ్ళకి తెలుసండి అది ఉత్తుదో నిజమో. ఇదిగోండి ఇది ఉత్తుదో నిజమో, మా దగ్గర నూనెలు తీసుకున్న వాళ్ళకి, వాళ్ళను వాడి నాకు రివ్యూలు ఇచ్చిన వాళ్ళకి తెలుసండి. వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్.